సో ఓన్లీ యాక్టింగ్ లో అయితే కంటిన్యూ చేస్తారు, సింగింగ్ డాన్సింగ్ వైపు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? కాంపిటీషన్ అంటే జరుగుతుంటాయి కదా. యాజ్ అన్ యాక్టర్ మనకి ప్లస్ పాయింటే అది, మనం ఏదైనా చేయొచ్చు. అవును. సో మేబీ నెక్స్ట్ ఇంకా ఫ్యూ ఫిల్మ్స్ లో నన్ను ఒక సింగర్ గానే చూపిస్తారేమో డైరెక్టర్స్, నాతోనే ఏదైనా ఒక పాట పాడిస్తారేమో. డాన్స్ అయితే చేసే ఫిల్మ్స్ లో ఎలాగైనా ఉంటుంది. అండ్ నేను ఇటువైపు ఫోక్ సాంగ్స్ ఆల్బమ్స్ కూడా చేస్తున్నా, బికాస్ నాకు డాన్స్ లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఫోక్ వైపు కూడా వెళ్తున్నా. నార్మల్ గా డాన్స్ ఏ ఛాన్స్ వచ్చినా వదలట్లేదు, కానీ ఏదొచ్చినా కొంచెం మంచిగా రావాలి అనే కోరిక అయితే ఉంది అంతే. రాజన్న మూవీలో ఆల్రెడీ మీరు సింగర్ గా చేశారు. చేశాను. అంటే లిరిక్స్ అంతా బాగా గుర్తుపెట్టుకుంటారు, అది పాడరు, బట్ లిరిక్స్ ఎందుకు అంటే అన్ని టేక్స్ చేయడం వల్లనో లేకపోతే ఆల్మోస్ట్ వి స్పెండ్ 2.5 hours జస్ట్ ఆ సాంగ్ కోసం. దట్ ఈవినింగ్ టైమ్స్ లో ఏదో షూట్ అయింది, లైక్ నైట్ టైమ్స్ లో అలా. శివశంకర్ మాస్టర్ ఉండే మాకు కోరియోగ్రాఫర్ ఆ సాంగ్ కి. ఇంకా ఆయన తెలిసిందే క్లాసికల్ డాన్సర్, ఇంకా ఎక్స్ప్రెషన్స్ ఎలా చెప్పాలి, ఎలా పాడాలి, ప్రతి లిరిక్ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. బట్ స్టిల్ లాస్ట్ లో ఆ సరిగమ పదలు ఏవైతే ఉన్నాయో కొన్ని మిస్ అవుతాయి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. కానీ ఇప్పటికీ కొన్ని గుర్తుంటాయి ఆ లిరిక్స్ కానివ్వండి, ఐ థింక్ అది ఎప్పటికీ గుర్తుంటది. సో ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అప్కమింగ్ యాక్చువల్లీ 4 ప్రాజెక్ట్స్ చేశాను. ఆ 4 లో అన్ని అలా చేసి పెట్టా, ఆగిపోయి ఉన్నాయి, హోల్డ్ లో ఉన్నాయి. సో అవన్నీ అట్లీస్ట్ ఒకటి ఇలా బయటకు వచ్చినా పీపుల్ విల్ నో దట్ ఐఎమ్ స్టిల్ దేర్, ఐఎమ్ వర్కింగ్ అని చెప్పి. సో ఐ థింక్ ఫస్ట్ నేను చేసిన తికమక తాండనే రిలీజ్ అవ్వచ్చు. దాని తర్వాత యూవి క్రియేషన్స్ తో ఒకటి ఇందాక చెప్పాను చేశానని. అది కాకుండా కొత్త బ్యానర్ లో వరుణ్ సందేశ్ గారు లీడ్ గా చేశారు, అందులో ఒక క్యారెక్టర్ ప్లే చేశాను. అండ్ ఈటీవీ విన్ కోసం ఒక ప్రాజెక్ట్ చేశాను, మధుశాల అని చెప్పి. దాని తర్వాత ఇంకోటి ఏవం చేశాను, నవదీప్ గారి ప్రొడక్షన్స్ లో ఏవం అని, అందులో కూడా ఒక క్యారెక్టర్ చేశాను. సో ఇన్ని చేయడం అయితే చేశాను, బయటకు రావాలి. సో కంప్లీట్ అనుకోకుండా ఒక రోజు నుంచి ఇప్పటి వరకు మీ జర్నీ గురించి ఒక 1 word లో చెప్పాలంటే ఏం చెప్తారు? గ్రేట్ఫుల్. అబ్సల్యూట్లీ. అంటే ఆ గ్రేట్ఫుల్ అనేది కూడా నా నుంచి ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ ది లవ్ దట్ ఆడియన్స్ ఆర్ గివింగ్, స్టిల్ షవరింగ్ ఆన్ మీ. అండ్ డైరెక్టర్స్ నాకు ఇచ్చిన క్యారెక్టర్స్, వాళ్ళు నాకు ఇంకా ఫ్యూచర్ లో కూడా నాకు డైరెక్టర్స్ రాయబోయే క్యారెక్టర్స్ వల్ల ఐ థింక్ ఇండస్ట్రీకి రావడమే ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. అండ్ అందరికీ అంత ఈజీగా రాదు ఛాన్స్, అది నాకు వచ్చింది. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అనుకుంటా. అండ్ ఆ జర్నీ అయితే ఇట్స్ అబ్సల్యూట్లీ గ్రేట్ఫుల్. సో ఇప్పుడైతే మన టాలీవుడ్ స్టార్ హీరోస్ గురించి ఒక 1 word లో చెప్పాలి. ఫస్ట్ మై ఫేవరెట్ జూనియర్ ఎన్టీఆర్. 1 word, describing stars in 1 word is very tough. దానికి మనం ఫస్ట్ డిక్షనరీ అంతా వెతుక్కోవాలి. కానీ మేబీ వివరించడానికి ట్రై చేస్తాను నేను 1 word కంటే. ఎన్టీఆర్ గారు ఈజ్ అ వెరీ పవర్ఫుల్ యాక్టర్. అంటే ఆయన ఏ సీన్ చేసినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొమరం భీము ఆ సాంగ్ చూస్తే కనుక హ్యాండ్ మూమెంట్ ఉండదు, లెగ్ మూమెంట్ ఉండదు, ఇట్ ఇస్ జస్ట్ హిస్ ఐస్ అండ్ లిప్స్ పర్ఫార్మింగ్ ద హోల్ యాక్ట్, అంటే కంప్లీట్లీ ఫేస్. అంటే అది చాలా రేర్ యాక్టర్స్ కి ఉంటుంది, అంటే వితౌట్ ఎనీ బాడీ మూమెంట్స్ సంథింగ్, జస్ట్ మీరు ఐస్ తో ఎక్స్ప్రెసివ్ గా ఉండడం అనేది చాలా క్రేజీ అనిపిస్తుంది. సో ఐ థింక్ హీఈస్ అ వెరీ పవర్ఫుల్ యాక్టర్. అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు ఐ థింక్ హీఈస్ అ వెరీ ఏమంటారు, వెంటనే ఎవరైనా ఏదైనా చెప్తే పట్టేసుకొని యాక్ట్ చేస్తారు కదా, దానికి టర్మ్ గుర్తురావట్లేదు నాకు సడన్ గా. అలాంటి ఒక మంచి యాక్టర్. అంటే ఆయన గ్రాఫ్ కూడా చూసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది తప్ప ఎక్కడ కూడా డౌన్ ఫాల్ అనేది నాకు అనిపిస్తుంది. యాజ్ అన్ యాక్టర్ అంటున్నా, ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ లో ఎలా ఆడిందో అవి పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ హెస్ ఇంప్రూవ్డ్ అ లాట్. సో ఇమీడియట్ గా గ్రాస్ప్ చేసుకునే క్వాలిటీ అయితే ఆయనకుంది. సో దట్స్ కైండ్ ఆఫ్ యాక్టర్. అల్లు అర్జున్ గారి మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ? పుష్ప. అంటే ఆయన పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే పుష్ప చాలా ఇష్టం. అది కాకుండా అయితే గంగోత్రి, ఆర్య ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. హ్యాపీ, ఇవన్నీ ఆ మూవీస్ చాలా బాగుండే. ప్రభాస్ గారు ఐ థింక్ ఇస్ బాక్స్ ఆఫీస్. ఆయన అంటే ఇంకా ఆయన ఏం చేసినా కలెక్షన్స్ దగ్గర వెళ్ళిపోతున్నాయి అంటే హీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ మొన్న కట్అవుట్ లో కూడా హీఈస్ ద బిగ్గెస్ట్ కట్అవుట్ రీసెంట్ గా ఆయన బర్త్డే పెట్టినప్పుడు. సో ఐ థింక్ ఏదైనా బీట్ చేసేస్తారు ఆయన, కలెక్షన్స్ అయినా కానివ్వండి, రికార్డ్స్ అయినా కానివ్వండి, ఈస్ దట్ పర్సన్. పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆ ఆరానే చాలా, హిస్ ఆరా ఇస్ ద మెయిన్ థింగ్. ఆయన ఉంటే ఇంకా
అంటే నువ్వు ప్రభాస్ ఫ్యానా, నువ్వు మహేష్ బాబు గారి ఫ్యానా, అదేం లేదు. ఇఫ్ ఇట్స్ పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్, ఇంకా అందరూ ఎవ్రీ ఆడియన్స్ ఇస్ టుగెదర్ అండ్ దే విల్ ఎంజాయ్ హిస్ ఫిల్మ్. సో ఐ థింక్ హీ క్రియేట్స్ సచ్ కైండ్ ఆఫ్ ఆరా. ఓకే, మహేష్ బాబు గారు I still say his handsome actor. I mean, looks wise is just. కలేజాలో వర్క్ చేస్తారు కదా? వర్క్ చేశాను, కలేజా చేశాను, అతిథి చేశాను, కానీ కాంబినేషన్ లేదు. కానీ కలేజాలో వీ హ్యాడ్ దట్ కాంబినేషన్. ఓకే, ఫైనల్ గా చిరంజీవి గారు. చిరంజీవి గారు డెఫినెట్లీ గాడ్ ఫాదర్. అంటే ఇప్పుడున్న యాక్టర్స్ అందరికి కూడా హీస్ లైక్ అ గాడ్ ఫాదర్ డెఫినెట్లీ. సో గాడ్ ఫాదర్. అండ్ ఫైనల్ గా మన రాజన్న మూవీలో మీ క్లైమాక్స్ లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ తో ముగిచ్చేద్దాం. అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. కనిపించిన ఒడిలోనే కన్ను మూయని, మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని. అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని. వావ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చాని గారు ఫర్ కమింగ్ హియర్. అండ్ తికమక తాండ మంచి హిట్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.